హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సో ఇప్పుడు AV20 సంబంధించి ఏంటంటే లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఏంటో మనం తెలుసుకుందామండి. ముందుగా మీరు ఈ ఎగ్జామినేషన్ సెంటర్ అనేది మన తెలుగు రాష్ట్రాల్లో సంబంధించి విజయవాడ అయితే యాడ్ చేశారండి. సో ఇది కూడా మీరు గమనించుకోండి. విజయవాడకి అయితే ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. సో విజయవాడ ఒకటి, వైజాగ్, తిరుపతి అండ్ హైదరాబాద్. సో ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ 4 ఎగ్జామ్ సెంటర్లు అయితే ఉన్నాయండి. సో విజయవాడ అయితే కొత్తగా యాడ్ చేయడం అయితే జరిగింది. ఇంకెంతకుముందు మీరు ఏమైనా వెబ్ ఆప్షన్స్ కనుక ఇది లేటెస్ట్గా అయితే యాడ్ చేశారండి. సో ఇంతకుముందు ఎవరన్నా పెట్టినా సరే అంటే వాళ్ళ ప్రియారిటీ వైజాగ్ కానీ తిరుపతి కానీ లేదా హైదరాబాద్ కానీ ఇచ్చిన ప్రిఫరెన్స్ ఆర్డర్స్లో అయితే ఈ విజయవాడ అయితే యాడ్ చేసుకోవచ్చండి. సో అది కూడా మీరు అయితే గమనించుకోండి. అదేవిధంగా అంటే ఎప్పుడైనా చేంజ్ చేయొచ్చు అంటే చేంజ్ చేసుకోవచ్చండి. ఇది 31వ తారీఖు వరకు అంటే ఈ అక్టోబర్ 31st వరకు అయితే ఎప్పుడైనా ఈ అక్టోబర్ 31st వరకు ఎప్పుడైనా అయితే చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉందండి. సో ఇది కూడా మీరు గమనించుకోండి. అదేవిధంగా మన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు ఏం జరిగిందంటే ఆల్ సెమిస్టర్ మార్క్స్ అనేది అప్లోడ్ చేయాలని ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అంటే ఇంతకుముందు అయితే ఓన్లీ ఈ LLB ఫైనల్ సెమ్ మార్క్ లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని అయితే అప్లోడ్ చేశారండి. సో ఇప్పుడు లేటెస్ట్గా మళ్ళీ చేంజ్ అయితే జరిగిందండి. అప్పుడు 200 KB అయితే మనం అనుకున్నాము మ్యాక్సిమము, అది PDF అని JPG ఫార్మాట్ అని ఏదైనా అండి. సో ఇప్పుడు దాన్ని అయితే 600 KB వరకు అయితే ఇంక్రీజ్ చేయడం అయితే జరిగిందండి. సో దీని ప్రకారం అయితే మనం అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. సో ఇది కూడా మీరు గమనించుకోండి. అయితే అంతకుముందు మీరు అప్లోడ్ చేసిన వాళ్ళు మళ్ళీ ఎటువంటి చేంజ్ చేయకపోయినా పర్లేదండి. ఆల్రెడీ మీరు అప్లికేషన్ చేశారు కాబట్టి మీకు అదైతే వ్యాలిడ్ అయితే అవుతుందండి. సో దాన్ని రిజెక్ట్ అయితే చేయరండి. అది కూడా మీరు గమనించుకోండి. సో ఈ విధంగా అయితే AABకి సంబంధించి అయితే 2 అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగిందండి. సో ఒకసారి చూడండి. అదేవిధంగా మీకు ఏమైనా ఈ కాలేజీ ఏమన్నా ఈ AABకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక హౌ టు అప్లై, మీరు ఎలాగ అప్లై చేయాలని కూడా చూడాలనుకుంటే ఆల్రెడీ ఇంతకుముందు అయితే వీడియో చేయడం అయితే జరిగిందండి. సో మీరు అందులో కూడా అయితే చూడండి. మీకు ఏ విధమైన డౌట్స్ ఉంటే కనుక మీరు అయితే నన్ను కాంటాక్ట్ చేయండి. నా నెంబర్ అయితే స్క్రీన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మీరు ఎప్పుడు చేసినా పర్లేదండి. ఈ AAB పర్పస్ అనే కాకుండా మీకు ఎన్ని లీగల్ సర్వీసెస్ ఏదైనా ఎనీ లీగల్ డౌట్స్ గురించి, అదేవిధంగా ఈ స్టేట్ బార్ కౌన్సిల్ ఎన్రోల్మెంట్ ప్రాసెస్ గురించి కూడా అయితే మీరు